మిత్రులారా, స్వేచ్ఛ అంటే కేవలం శారీరక బంధనాల నుండి విముక్తి మాత్రమే కాదు. నిజమైన స్వేచ్ఛ అంటే మన ఆలోచనలు, మన భావాలు కూడా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. భగత్ సింగ్ గారు మనకు ఈ గొప్ప సందేశాన్ని అందించారు. ఆయనకు కావలసింది కేవలం స్వతంత్రం కాదు, ఆయన కలలు కన్నది సమానత్వం ఉన్న భారతదేశం, లేదా ధనిక, జాతి, మతమనే తేడాలు లేని దేశం ఆయన ఆశయం. అందరి హక్కులు ఒకటే, అందరి అవకాశాలు సమానమే అనే భావన ఆయన కలలో కనిపించింది. భగత్ సింగ్ గారు విప్లవం అంటే కేవలం గన్ లేదా బాంబు కాదని చెప్పారు. నిజమైన విప్లవం అంటే ఒక కొత్త ఆలోచన పుట్టించడం. ఆ ఆలోచన మనుషుల మనసును మార్చగలిగితే, సమాజాన్ని మారిస్తే అదే మహా విప్లవం. భగత్ సింగ్ గారి త్యాగం మనకు చూపించింది నిజమైన మార్పు శక్తి మనలోని ఆలోచనలో ఉంది. కళలు కన్న స్వేచ్ఛ భారతం, సమానత్వం లేని భారతం, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన భారతం మన బాధ్యతగా నిలుస్తుంది. మిత్రులారా, ఆయన చూపించిన మార్గం మనం అనుసరించినప్పుడు మాత్రమే మన దేశం నిజమైన అర్థంలో స్వేచ్ఛ,